ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. నేనేమై ఉన్నానో అది కేవలము క్రీస్తు వలనే. సో మనము అనుభవించే ప్రతి ఆస్తి కావచ్చు, సంపాదన కావచ్చు, జ్ఞానము కావచ్చు, తెలివి కావచ్చు, శరీరము కావచ్చు, ఆరోగ్యము కావచ్చు, జ్ఞానము కావచ్చు, జ్ఞాపక శక్తి కావచ్చు, శరీర అవయవాలు కావచ్చు, అది కేవలము దేవుడి వల్ల అనుగ్రహించబడింది. ఈ జీవితము దేవుడి వల్ల అనుగ్రహించబడింది. ఉంటాయి, జీవితం అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడు ఎవరి జీవితం కూడా ఓన్లీ అప్పే ఉండదండి, కొన్ని రోజులు డౌన్ కూడా ఉంటది. ఎవరి జీవితం కూడా ఎప్పుడు నెగిటివే ఉండదండి, పాజిటివ్ కూడా ఉంటది. ఎప్పుడు పాజిటివ్ ఉండదండి, నెగిటివ్ కూడా ఉంటది. సో లైఫ్ అన్నాక ఎవరినైనా తీసుకొని, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క రాజు అయినా, మంత్రి అయినా, మా ప్రధాన మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా తీసుకోండి, ధనవంతుడైనా పేదవాడైనా, అప్ డౌన్ ఉంటుంది, అప్ డౌన్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, కష్టము సుఖము, లాభము నష్టము, ఆనందము బాధ, దుఃఖ వేదన శోధన, సంతోషము ఆనందము అన్ని కలిపే ఉంటుంది లైఫ్ అంటే. లైఫ్ అంటే లైఫ్ అంటే అన్ని కలిసే ఉంటాయండి, అన్ని కలుపుకొనే ఉంటాయి. సో కాబట్టి నువ్వు నెగిటివ్ వాటి మీద ఫోకస్ చేయక పాజిటివ్ వాటి మీద ఫోకస్ చేయి. దేవుడు నీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, దాని మీద నువ్వు ఫోకస్ చేయి, దాన్ని బట్టి నువ్వు ఆరాధించు, దాన్ని బట్టి నువ్వు స్తుతించు. సో ఇక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. గలతీయులకు రాసిన 2:20. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. సో వీఆర్ నో మోర్ బిలాంగ్స్ టు అస్. మన లోపల దేవుడు నివసిస్తున్నాడు, దేవుడి యొక్క ఆత్మ నివసిస్తుంది. సో మనతో పాటే క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాడు. సో ఇక జీవించే వాళ్ళము మనము కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. సో అర్థమవుతుందండి, మన జీవితము, నువ్వు భూలోకానికి వచ్చిందే యేసయ్యను తెలుసుకోవడానికి, నువ్వు భూలోకానికి వచ్చిందే యేసయ్య గురించి వినడానికి, నువ్వు భూలోకానికి వచ్చిందే యేసయ్యతో భూలోకంలో సావాసం చేయడానికి, నువ్వు భూలోకానికి వచ్చిందే నువ్వు యేసయ్యను తెలుసుకొని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని నీ ద్వారా ఆయన మహిమ పొందుకోవాలి. అర్థమవుతుందా అండి? సో ఇక నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి, సో మనందరము యేసయ్య కోసం బ్రతకాలి. ఎందుకంటే ఆయన మనందరి కోసం ప్రేమించాడు, మనందరి కోసము తన జీవితాన్ని, తన ప్రాణాన్ని త్యాగం పోసాడు. కాబట్టి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన, ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు అయితే యేసయ్య విశ్వాసం వలన జీవించుచున్నాను. సో అందుకే నీ జీవితము దేవుడికి అంకితం లాగా ఉండాలి. సో నీ జీవితము దేవుడికి దగ్గర అయ్యేలాగా ఉండాలి, కానీ దేవుడికి దూరం అయ్యేలాగా ఉండకూడదు. సో నీ జీవితము దేవుడికి అర్పణలాగా ఉండాలి, దేవుడిని ఆరాధించేలాగా స్తుతించేలాగా ఉండాలి. ఎందుకంటే అమ్మా, ఈ ఈ నీకు ఏదైతే కలిగి ఉన్నావో, ఏ జీవితం అయితే ఉన్నావో, నీ కలిగిన కుటుంబాన్ని బట్టి దేవుడిని స్తుతించు. నీకే కుటుంబం అయితే ఇచ్చాడో దేవుడు, అది దేవుడి యొక్క కృప. అర్థమవుతుందా? అలా నేను దేవుణ్ణి వదిలేసి నీ కుటుంబాన్ని వెనకాల పడితే, సో నువ్వు కుటుంబాన్ని పట్టించుకో, నేను పట్టించుకోవద్దనట్లేదు, కానీ దేవుని నువ్వు ఆరాధించు, దేవుణ్ణి నువ్వు స్తుతించు. అన్ని రకాలుగా ఒకటే గుర్తు పెట్టుకోండి, గాడ్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ మనకు. ఎందుకంటే సో నీకు తల్లిదండ్రులను ఇచ్చారు, కానీ ఆ తల్లిదండ్రుల ద్వారా పెంచి పోషించే శక్తి దేవుడు వాళ్ళకి ఇచ్చారు. సో నువ్వు ఏదైతే చదువుకున్నావో, ఏదైతే పిల్లల్ని కలిగి ఉన్నావో, ఏదైతే తల్లిదండ్రులను కలిగి ఉన్నావో, ఏదైతే ఆస్తిపాస్తులను కలిగి ఉన్నావో, ఏదైతే సంతోషాన్ని ఆనందాన్ని కలిగి ఉన్నావో, అది కేవలము క్రీస్తు వల్లనే. అర్థమవుతుందా? ఇప్పుడు చాలా మంది టెక్నాలజీ వైపు వెళ్తున్నారు, దేవుడే లేడంటున్నారు. చాలా మంది ఇప్పుడు సైన్స్ నమ్ముతున్నారు, మెడిసిన్స్ నమ్ముతున్నారు. సో నమ్మాలి, నేను నమ్మొద్దనట్లేదు, కానీ దానికంటే ముందు మనం దేవుణ్ణి నమ్మాలి అని అంటున్నాను. సో అందుకే నీ కొరకు ఎవరు చనిపోలేదండి, ఎవరు చనిపోలేదు, ఎవరు చనిపోరు కూడా. మనం కూడా ఒకరి కొరకు చనిపోలేదు, చనిపోము కూడా. కానీ నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించిన దేవుని కుమారి అందరూ విశ్వాసం వలన జీవించుచున్నాను. విశ్వాసంతో జీవించాలి. మనందరికీ ఒకటే ఒక ఆదరణకర్త యేసయ్య, ఒకటే ఒక నమ్మకమైన దేవుడు యేసయ్య. ఆయన మీద విశ్వాసంతో జీవిద్దాము.
శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటిని దేవుడు దాటించి వేస్తాడు. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. సో నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది కేవలం దేవుడి యొక్క కృప వల్లనే. ఆ దేవుడి యొక్క కృపను మాత్రం నువ్వేం చేయొద్దు, మిస్యూజ్ చేయొద్దు. దేవుడి కృపను ఎప్పుడు కూడా మిస్యూజ్ చేయొద్దు. ఆయన మన కోసం మరణించాడు. ఆయన కృప, ఆయన మనం నరకానికి వెళ్ళాల్సిన ఆత్మలను పరలోకానికి తీసుకెళ్తున్నాడు. ఆయన కృప, మనం రేపు పరలోకానికి వెళ్ళినా కూడా అది క్రీస్తు వల్లనే, ఆయన చేసిన త్యాగం వల్లనే. అర్థమవుతుందా? మనల్ని మనం ఎప్పుడు పొగుడుకోవద్దండి. నువ్వు సమస్తాన్ని గ్లోరీ దేవుడికే ఇచ్చేయాలి, అన్ని మహిమలు ఆయనకే ఇచ్చేయాలి. ఎప్పుడు నేను అనేది రావద్దు, ఎప్పుడు కూడా నా గొప్పతనం అనేది రావద్దు, నా గ్రేట్నెస్ అనేది రావద్దు ఎప్పుడు కూడా. అది గర్వానికి సూచన. ఆనాడు లూసిఫర్ కింద పడిపోవడానికి కారణము నేను గ్రేట్, దేవుడి కంటే నేనే గ్రేట్, దేవుడిని హెచ్చించాలండి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే నువ్వు ఈ రోజు వరకు ఏదైతే కలిగి ఉన్నావో అది క్రీస్తు వలనే. నీ జ్ఞానము కాదు, నా జ్ఞానము కాదు, నీ తెలివి కాదు, నా తెలివి కాదు. నేనైతే కంప్లీట్ గా నేను సరెండర్ అయ్యి మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఇప్పటి వరకు ఏదైతే కలిగి ఉన్నానో, ఏదైతే సంపాదిస్తున్నానో, ఏదైతే జ్ఞానము కలిగి ఉన్నానో అది కేవలము క్రీస్తు వలనే. ఈ జీవితం ఏదైతే ఉందో కేవలము క్రీస్తు వలనే అని నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాను. ఆయనే లేకపోతే మన బ్రతుకు లేదు, ఆయనే లేకపోతే మన జీవనం లేదు, జీవనం లేదు. ఆయనే లేకపోతే మనం భూలోకానికి రాలేదు, ఆయనే లేకపోతే మళ్ళీ మనం పరలోకానికి వెళ్ళలేము. ఆయనే లేకపోతే ఇన్ని శ్రమలు, ఇన్ని పోరాటాలు, ఎగిసి ఎగిసి పడుతున్న అలలు, అగ్ని బాణాల లాంటి అపవాది బాణాలు అన్నిటిని కూడా ఆర్పుతున్నాడు యేసు ప్రభు వారు. కాబట్టి దేవుని కృపను నిరర్ధకము చేయను. సో మిస్యూజ్ చేయకండి. ఆయన గురించి మనము ఆలోచిద్దాము. ఆయన మన గురించి మరణించాడు, మనం ఆయన కోసం జీవిద్దాము. అందుకే నీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాడు. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము. ఆయన మన కోసం మరణించాడండి, మన కోసము జీవాన్ని పెట్టాడు, మన కోసము ప్రాణాన్ని పెట్టాడు. అలాంటి దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు, అలాంటి దేవుణ్ణి ఎప్పుడు కూడా కష్టపెట్టద్దు. అందుకే లివ్ ఫర్ క్రైస్ట్, దేవుడి కోసం నువ్వు జీవించు. అర్థమవుతుందా? మిగిలిన అన్ని కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. లివ్ ఫర్ క్రైస్ట్. నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడు. ఇంత గొప్ప ధన్యత ఇంకేమీ లేదు. నీకు ఆస్తులు ఉన్నా లేకపోయినా డోంట్ వరీ, క్రీస్తు ఉన్నాడు. నీకు నీకు అంతస్తులు ఉన్నా లేకపోయినా, బంగారం ఉన్నా లేకపోయినా, వెండి ఉన్నా లేకపోయినా, నీ దగ్గర క్రీస్తు ఉన్నాడు, సరిపోతుంది. ఆ క్రీస్తుని బట్టి నువ్వు సంతోషించు. చాలా మంది క్రీస్తు ఉన్నాడన్న సంతోషము కంటే ఆ ఆస్తి లేదు, ఈ ఆస్తి లేదు, ఆ అంతస్తు లేదన్న బాధ ఎక్కువగా ఉంటది. వద్దండి, ఆయనతో ఏది సరితూగదు. నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అది బికాస్ ఆఫ్ గాడ్ ఓన్లీ. నువ్వేదైతే తీసుకున్నావో, ఏదైతే ఆశీర్వాదం కలిగి ఉన్నావో బికాస్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఆ ఆశీర్వాదం మీద మనసు పెట్టుకొని దేవుని మనసును కించపరచకు, దేవుని మీద నువ్వు తప్పుగా అనుకోకు, ఆయనను తక్కువగా చేసి చూడకు. అందుకే డోంట్ మిస్యూజ్ గాడ్స్ మెర్సీ. దేవుడి యొక్క మెర్సీని యూజ్ చేయకండి. సో ఇచ్చాడు, నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో మేలులు చేశాడు. సో ఇంకా కొన్ని చేయలేదని నువ్వు బాధపడకు. నేను చెప్పాను కదా, నిన్న 100లో 99 ప్రార్థనలు వచ్చాయి, జవాబులు. ఒక్క ప్రార్థనకు జవాబు రాకపోతే ఆ ఒక్క ప్రార్థనకు జవాబు రాని ప్రార్థనను బట్టి దేవుణ్ణి క్రిటిసైజ్ చేస్తారు, దేవుణ్ణి విమర్శిస్తారు, దేవుణ్ణి దూషిస్తారు. సో అర్థమవుతుందా అండి? సో అలా ఉండొద్దండి. బీ పాజిటివ్ ఆల్వేస్ టువర్డ్స్ టు ది గాడ్. దేవుడు ఏది చేసినా నీ మంచికే చేస్తాడు. నీకు జరుగుతున్న నష్టము, నీకు జరుగుతున్న కష్టము, నీకు జరుగుతున్న ఇబ్బంది అది దేవుడి నుంచి వల్ల వచ్చింది కాదు. మనం చేసుకున్న తప్పులు, పొరపాట్లు అయి ఉండొచ్చు, లేకపోతే అపవాది ఆపుతుండొచ్చు, ఆటంకాలు పెరుస్తుండొచ్చు. అంతేకాని దేవుణ్ణి ఎప్పుడు కూడా బ్లేమ్ చేయొద్దు. దేవుడి మీద ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంచదు. అలా బ్లేమ్ చేస్తే ఆయన దేవుడు కాదండి. నిన్ను నష్టపరిచే వాళ్ళను దేవుడు అన్నారు ఎప్పుడైనా కూడా. దేవుడు అనేవాడు ఎప్పుడు నష్టపెట్టడు, దేవుడు అనేవాడు ఎప్పుడు కష్టపెట్టడు, దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు, దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోడు. అలాంటి మర్చిపోయే వాళ్ళను, కష్టపెట్టే వాళ్ళను దేవుడు అన్నారు. సో దేవుడికి ఆ గుణము లేదు, అది యేసయ్యలో ఆ గుణము లేదు. ఆయన మన కోసం మరణించాడు. రేపు మనం పరలోకానికి వెళ్ళినా ఆయన కృప వల్లనే వెళ్తాము. సో నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, ఏదైతే తింటున్నావో, ఏదైతే త్రాగుతున్నావో, ఏదైతే శరీరాన్ని కలిగి ఉన్నావో, శరీర అవయవాలాన్ని కలిగి ఉన్నావో, ఏదైతే సంపాదిస్తున్నావో, ఏదైతే జ్ఞానము, తెలివి కలిగి ఉన్నావో అది కేవలము దేవుడి యొక్క కృప వల్లనే. సో కొంతమంది భూలోకంలో మెంటల్ హ్యాండ్ క్యాప్డ్గా పుట్టారు,
కొంతమంది జ్ఞాపక శక్తి లేకుండా పుట్టారు, కానీ మనకు దేవుడు అవి కాకుండా మంచి శరీర అవయవాలను ఇచ్చాడు, జ్ఞాపక శక్తిని ఇచ్చాడు, మంచి వాటిని ఇచ్చి మంచి ఈవులనిచ్చి తృప్తిపరిచాడు. వాటినన్నిటిని నువ్వు గ్రహించాలి, వాటన్నిటిని నువ్వు గ్రహించాలి. సో తన మహిమ 2 పేతురు 1:2 తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాణ్ణి గూర్చిన. చూసారా, మనందరినీ ఆయనే పిలుచుకున్నాడు, ఆయన మహిమ కోసం మనందరినీ పిలుచుకున్నాడు. సో నువ్వు ఈరోజు వాక్యం వింటున్నావా? ఇది గొప్ప ధన్యత అండి. దేవుడి యొక్క వాక్యము ప్రతిరోజు వినడం గొప్ప ధన్యత. సో దాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. నెగ్లెక్ట్ చేయొద్దు. దేవుడి యొక్క వాక్యం వినడం ధన్యత. ఆయన మహిమను నువ్వు వింటుంటే దేవుడికి మహిమ పెరుగుతుంది. నువ్వు యేసయ్య గురించి తెలుసుకోవడానికే నిన్ను భూలోకానికి తీసుకొచ్చాడు, ఆయన గురించి చదవడానికే నిన్ను భూలోకానికి తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? మనం భూలోకానికి వచ్చింది ఆ జాబ్ చేసి ఈ జాబ్ చేసి ఇచ్చే సర్వైవల్ ఓన్లీ. అర్థమవుతుందా? ఆ బిల్లులు కట్టి ఈ బిల్లులు కట్టి ఆ లోన్లు కట్టి ఈ ఇన్సూరెన్సులు కట్టి ఇవన్నీ కట్టుకొని మనము చనిపోయిపోవడం కాదు. నువ్వు భూలోకానికి వచ్చిందే యేసయ్యను ఎన్కౌంటర్ కావడానికి, యేసయ్యను తెలుసుకొని యేసయ్యతో సహవాసం చేసి, అందుకే నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు వాక్యం చదువుకొని వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడిచి నువ్వు ఈ భూలోకంలో ఆయనతో సహవాసం చేసి పరలోకంలో ఆయనతో సహవాసం చేయాలి. అందుకోసం నువ్వు భూలోకానికి వచ్చావు, అందుకోసం మనం అందరం భూలోకానికి వచ్చాము. అందుకే మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తినికి కావలసిన వాటన్నింటికి మనకు దయచేయుచున్నందున. చూసారా, ఆయన మనకు కావాల్సినవన్నీ దయచేస్తున్నాడు. నీకు గాలిని దయచేస్తున్నాడు, వాటర్ ని దయచేస్తున్నాడు, ఫుడ్ ని దయచేస్తున్నాడు, నీకు కావాల్సిన అన్నిటిని, నీకు పిల్లల స్కూల్ ఫీజుని దయచేస్తున్నాడు, నీకు ఎన్నో ఇరుకులు ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులలో కూడా ఆయన చేస్తున్నాడు. నువ్వు ఏదైతే ఉన్నావో, ఏదైతే అనుభవిస్తున్నావో అదన్నీ కూడా దేవుడి కృప. ఈరోజు నువ్వు దేవుని నమ్ముతున్నావంటే అది నీ జ్ఞానం కాదు, నీ తెలివి కాదు. నేను దేవుని నమ్ముతున్నానంటే నా గొప్పతనం కాదు, ఆయన్నే పిలుచుకున్నాడు, ఆయన గొప్పతనము. మన మీద ఆ కృప అనుగ్రహించబడ్డది కాబట్టే మన అందరం పిలువబడ్డాము. ఇంకా పిలవని వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో అర్థమవుతుందా? సో అందుకే బీ పాజిటివ్ ఆల్వేస్ టువర్డ్స్ టు ది గాడ్. నీకు ఎన్నో మంచి ఈవులను ఇచ్చాడు, నీకు ఎన్నో మంచి ఆశీర్వాదాలను ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించు, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. అంతేగాని అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదని కంప్లైంట్ చేయకు. సో ఆ కంప్లైంట్ చేయడం వల్ల నువ్వు వెళ్ళవు నెక్స్ట్ లెవెల్కి. నీకు దేవుడు కొంత ఆశీర్వాదం ఇచ్చి చూస్తాడు, ఆ కొంతలో నువ్వు దేవుణ్ణి ఆరాధించి స్తుతిస్తే ఇంకొంతగా ఇస్తాడు. ఆ ఇంకొంతలో నువ్వు దేవుణ్ణి ఆరాధించి స్తుతించి థ్యాంక్స్ చెప్తే ఇంకొంత ఇస్తాడు. సో అర్థమవుతుందండి. నువ్వు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ కావాలంటే నువ్వు ఈ లెవెల్లో ఏ లెవెల్ అయితే ఉన్నావో ఆ లెవెల్లో హ్యాపీగా ఉండు, సాటిస్ఫైగా ఉండు. దేవుడు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడు. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టు అయినను అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించును కాక. చూసారండి, దేవుడి యొక్క కృప సమాధానము మనందరికీ విస్తరింపును కాక. విస్తరిస్తుందండి. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన వాత్సల్యము, ఆయన వాక్యము, ఆయన పలుకు, ఆయన ఆత్మ మనల్ని ఎప్పుడు కూడా విడిచి వెళ్ళదు. సో అందుకే నీకు వస్తున్న ఈ శోధనను బట్టి, వేదనను బట్టి, ఆవేదనను బట్టి, నీ రానున్న ప్రార్థనకు జవాబును బట్టి నువ్వు దేవుని నెగిటివ్ అనుకోకు, దేవుడి మీద నువ్వు నెగిటివ్ అనుకోకు. అర్థమవుతుందా? బీ పాజిటివ్ ఆల్వేస్ టువర్డ్స్ టు ది గాడ్. సో ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను, చూసారా, ఆయన మనకు అమూల్యములను అంటే మంచి వాటిని, అత్యధికములను ఆయన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. సో మంచి మంచి వాగ్దానాలను దేవుడు ఇచ్చాడండి. మనము వాగ్దానాల మీద కాన్సన్ట్రేట్ చేయక లోకం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. సో ఆయన మంచి ఇచ్చాడు. సో ఫస్ట్ బైబిల్లో చదవండి, ఆదికాండం 1వ అధ్యాయము. ఆయన సృష్టించినది అంత మంచిగానే ఉంది అని రాయబడింది. దేవుడు అవన్నీ చూసినప్పుడు అంత మంచిగానే ఉంది, కానీ మనమే సృష్టిని నాశనం చేసుకుంటున్నాము. సో కాబట్టి నేను ఏదైతే కలిగి ఉన్నానో అది దేవుడి యొక్క కృప. ఆ కృప చాలా బాగుంది మన అందరి మీద. ఆయన మనకు అమూల్యములను, అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన, చూసారా, మనము చేస్తున్న తప్పులు దురాశను అనుసరించుట వలన, దురాశ దుఃఖానికి చేటండి. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాంట్లో సాటిస్ఫై కా, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాంట్లో తృప్తి పడు. దురాశ ఎప్పటికైనా దుఃఖానికి చేటు. దురాశ అనేది ఉండకూడదు. చాలా మంది ఈ దురాశ వల్ల, అత్యాశ వల్ల, అసంతృప్తి వల్ల దేవుడి యొక్క కృపను నువ్వు పొందుకోలేవు.
అర్థమవుతుందండి? అసంతృప్తి. నేను చెప్పాను కదా, ఒక బెగ్గర్కి నువ్వు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చావు, వాడు నీ పట్ల అసంతృప్తి చెందాడు అనుకో, నువ్వు మళ్ళీ ఆ బెగ్గర్కి మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తావా? లేదు ఇంకేదైనా ఆశీర్వాదం ఇస్తావా? ఇవ్వవు. అదే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినప్పుడు వాడు తృప్తిని తెలియజేశాడు అనుకోండి, నీకు ఇంకా 4 సార్లు ఇవ్వాలనిపిస్తుంది, ఇంకా 40 సార్లు ఇవ్వాలనిపిస్తుంది. సో దురాశ అనేది ఉండకూడదు, దుఃఖానికి చేయటం. సో నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని బట్టి దేవుని సంతోషాన్ని వ్యక్తపరచు. ఎందుకంటే దేవుడు మంచి మంచి వాగ్దానాలను మనకి ఇచ్చాడు. ఈ జీవితమే మంచి జీవితం అండి. మంచి అమూల్యమైన జీవితాన్ని మనందరికి ఇచ్చాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలంగా మీరు తప్పించుకొని, చూసారా, దేవుడు భూమిని సృష్టించినప్పుడు ఒకటే అన్నాడు, భూమి మంచిగా ఉందన్నాడు. ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఆకాశం మంచిగా ఉందన్నాడు. లేకపోతే సెలేర్లను, పక్షులను, జంతువులను సృష్టించినప్పుడు అన్ని బాగున్నాయి అన్నాడు, చూడడానికి రమ్యంగా ఉన్నాయి అన్నాడు. కానీ మనము నాశనం చేసుకుంటున్నాము. అందుకే దేవుడు నిన్ను సృష్టించినప్పుడు ఏ లోపం లేకుండా, ఏ మచ్చ లేకుండానే సృష్టించాడు. సో మనము ఈ లోకంతో స్నేహం చేసి ఈ భ్రష్టత్వాన్ని మనము తెచ్చుకొని దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము. సో ఎందుకంటే అపవాది నీకు గుడ్డితనాన్ని కలగచేస్తాడు. దేవుడి మీద ఎప్పుడు కూడా కంప్లైంట్ చేసేలాగా, దేవుడి మీద మనసు లేకుండా ఉండేలాగా, దేవుడి మీద విశ్వాసం లేకుండేలాగా చేస్తుంటా అంటాడు. ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. చూసారండి, దురాశ, దుర్బుద్ధి, దురాలోచనల వల్ల మనం దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోలేకపోతున్నాం. వాటన్నిటిని మనం తప్పించుకొని దేవ స్వభావమునందు, చూసారా, దేవుడి యొక్క స్వభావం లాగా, దేవుడి యొక్క లక్షణాలాగా మనం మారి వాటిలో ఆయన ఇచ్చే వాగ్దానాల్లో మనందరం కూడా పాలి భాగస్థులం కావాలి. మనందరికి దేవుడు ఆశీర్వాదాలే ఇచ్చాడండి, శాపాలు ఇవ్వలేదు. మనందరికి దేవుడు వాగ్దానాలే ఇచ్చాడండి, మనందరికి దేవుడు బ్లెస్సింగ్సే ఇచ్చాడండి. కానీ మనమే దేవుడి మీద సనిగి, దేవుడి మీద గునిగి, దేవుడి మీద అలిగి, దేవుడి మీద నింద వేసి, దేవుడి మీద విమర్శన ఇంచి మనము రావాల్సిన ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాము. మనకు రావాల్సిన ఆశీర్వాదాలను మనమే ఆపుకుంటున్నాము. నీ దురాశనే, నీ దుర్బుద్ధినే, నీ దురాలోచననే, మన యొక్క దుష్టత్వము, భ్రష్టత్వం వల్లనే ఆ వాగ్దానాలను పొందుకోలేకపోతున్నాము. బట్ డోంట్ వరీ, గతం గతం. మనకు పాస్ట్ ని దేవుడు తుడిచి వేస్తాడండి. ఈ రోజు నుంచైనా కూడా, అయ్యా నేను తెలిసి కానీ తెలియక కానీ మీ మీద ఏమైనా నింద వేసి ఉంటే, మీ మీద ఏమన్నా అవమానపరిచి ఉంటే, మిమ్మల్ని ఏమన్నా తప్పుగా ఆలోచించి ఉంటే క్షమించు ప్రభువా అని, మన్నించు ప్రభువా అని అడిగి, మీ వాగ్దానాలన్నిటికీ నన్ను వారసులుగా చేసినందుకు వందనాలు అని ప్రార్థించండి. ఈ గొప్ప ప్రార్థన ప్రార్థించండి, చాలు, మీ లైఫ్ మారిపోతుంటది. నేను చెప్తున్నా కదా, లైఫ్ అన్నాక ప్లస్ ఉంటది, మైనస్ ఉంటది, పాజిటివ్ ఉంటది, నెగిటివ్ ఉంటది, అప్ ఉంటది, డౌన్ ఉంటది, అండ్ ప్రాఫిట్ ఉంటది, లాస్ ఉంటది, సుఖం ఉంటది, కష్టం ఉంటది, నష్టం ఉంటది, లాభం ఉంటది, ఆనందం ఉంటది, సంతోషం ఉంటది. చాలా మంది ఆ ఆనందాన్ని కంటే దుఃఖాన్ని ఎక్కువగా తలుచుకుంటారు, ఆ లాభాన్ని కంటే నష్టాన్ని ఎక్కువగా తలుచుకుంటారు. చాలా మంది ప్రజెంట్ కంటే పాస్ట్ ని ఎక్కువగా తలుచుకుంటారు. చాలా మంది అప్పు కంటే డౌన్ ఎక్కువ తలుచుకుంటారు. కాబట్టి నువ్వు దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోలేకపోతున్నావు. సో దేవుడు నీకు ఒక్క 1% ఆశీర్వాదం ఇచ్చాడా? ఆ ఒక్క 1% ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు, ప్రేమించు. దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరచు. దేవుడు ఆ 1% కాస్త 2% గా మారుస్తాడు. నీకు 2% ఆశీర్వాదం ఇచ్చాడా? ఆ 2% ఆశీర్వాదాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు, థ్యాంక్స్ గివింగ్. ఆ 2% కాస్త 4% మారుస్తాడు. 4ని కాస్త 8ని మారుస్తాడు. 8ని కాస్త 16 గా మారుస్తాడు. 16ని కాస్త 32 గా మారుస్తాడు. అంతేగాని నువ్వు వచ్చి నాకేమీ లేదు, నాకేమీ కాలేదు, నాకు దేవుడు ఏమి ఇవ్వలేదు అన్నావనుకో, అది అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము. దేవుడు విశ్వాసాన్ని బట్టి పని చేస్తాడు. నీ ఎమోషన్స్ బట్టి, నీ నోటి మాటలను బట్టి, నీ పలుకులను బట్టి, నువ్వు రాసుకుని స్క్రిప్చర్స్ మాట్లాడే దాన్ని బట్టి దేవుడు పని చేయడు. సో నువ్వు అసంతృప్తి ఎప్పుడు కూడా దేవుడికి తెలియచేయకు. అసంతృప్తిగా ఎప్పుడు ఉండకు దేవుడి విషయంలో. దేవుడు చేస్తాడు, తగిన సమయంలో, తగిన రీతిగా, తగిన కాలంలో ఒక అద్భుతము చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తాడు. మనందరం నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపికతో పరుగు పందెంలో పరిగెత్తూ ఉండాలి. సో ఈ సమయంలో నువ్వు విశ్వాసంలో ఎదుగు, నమ్మకంలో ఎదుగు, దేవుడి ప్రేమలో ఎదుగు,
దేవుడి వాగ్దానాలలో ఎదుగు, దేవుడి సేవలో ఎదుగు, దేవుడి వాత్సల్యంలో ఎదుగు. అంతేకాని దేవుడి మీద కంప్లైంట్ చేసి నువ్వు ఆశీర్వాదాన్ని ఆపుకోకు. నువ్వు ఎప్పుడు ఆశీర్వాదాన్ని ఆపుకుంటావు తెలుసా? దేవుడి మీద కంప్లైంట్ చేసినప్పుడు, దేవుడి మీద నీకు సనిగినప్పుడు, దేవుడి మీద గులిగినప్పుడు, దేవుడి మీద అలిగినప్పుడు, లేకపోతే దేవుడి మీద నువ్వు నింద వేసినప్పుడు నీ ఆశీర్వాదాన్ని నువ్వే ఆపుకుంటున్నట్టు. సో అపవాది కూడా నిన్ను అలా శోధనలకు తీసుకొచ్చి నీ నోటి నుంచి దేవుణ్ణి కర్స్ చేసేలాగా చూస్తాడు. అన్నాడు యోబు చూడండి. సో యోబు అంతా కోల్పోయినప్పుడు వాళ్ళ భార్య ఒకటే అంటది, నువ్వు దేవుణ్ణి కర్సే అంటది, నువ్వు దేవుణ్ణి శపించు, శపించి మరణముక అని అంటది. అప్పుడు యోబు ఏమంటాడు, మంచి చేస్తేనే దేవుడా, మేలు చేస్తేనే మనం దేవుడు అంటామా? మనకు కీడు చేస్తే కూడా ఆయన దేవుడు కాడా? మనం మేలులో ఉన్నప్పుడే ఆయన దేవుడు అవుతాడా? కీడులో ఉన్నప్పుడు ఆయన దేవుడు కాదా అని అంటాడు. అని మళ్ళా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. ఆయన ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు, లేనప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాడు. ఎప్పుడు కూడా దేవుడి మీద కంప్లైంట్ చేయలేదు యోబు. అందుకే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. సో విశ్వాసానికి వచ్చే పరీక్షలు అనేకము. అవి పరీక్షల్లాగానే తీసుకోండి. మనం 10th క్లాస్ ఎగ్జామ్ రాసాము, ఆ పరీక్షలు అయిపోగానే ఇంటర్మీడియట్కి వెళ్ళాము, ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ కాగానే డిగ్రీకి వెళ్ళాము. సో ఎవ్రీ టెస్ట్ బిహైండ్ దట్ వన్ ప్రమోషన్ విల్ బి దేర్. ప్రతి పరీక్ష వెనుక ఒక ప్రమోషన్ ఉంటది. ఆ ప్రమోషన్ కోసం నువ్వు పరిగెడుతూ ఉండు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్లెస్సింగ్. అందుకే నువ్వు ఏదైతే స్థితి కలిగి ఉన్నావో, ఏదైతే గతి కలిగి ఉన్నావో, ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో అది దేవుడు యొక్క కృప. నిన్ను నమ్ము. ఆయన ఇచ్చేదాన్ని మంచి ఇవులే ఇస్తాడండి. నీకు జరిగిన నష్టాన్ని బట్టి, కష్టాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం ఆపమాకు, దేవుణ్ణి ఆరాధించడం ఆపమాకు. అక్కడే ఆగిపోతారు అందరూ. ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు, చూసారండి, మనము పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమును. చూసారా, నువ్వు విశ్వాసం లేదు, క్యారెక్టర్ లేదు, బిహేవియర్ లేదు. సో మన లోపల తప్పులు పెట్టుకొని దేవుని నిందిస్తే ఎలా? మన లోపల వంద పొరపాట్లు పెట్టుకొని దేవుడిని నిందిస్తే ఎలా? దేవుల్లో ఒక్క మచ్చ లేదు, దేవుల్లో ఒక్క తప్పు లేదు, దేవుల్లో ఒక్క పొరపాటు లేదు, దేవుల్లో ఒక్క అపరిశుద్ధత లేదు, ఒక్క అపవిత్రత లేదు. సో మచ్చలన్నీ మన దగ్గరనే ఉన్నాయి, తప్పులన్నీ మన దగ్గరనే ఉన్నాయి, అపరిశుద్ధత మన దగ్గరనే ఉంది, అపవిత్రత మన దగ్గరనే ఉంది, అవినీతి మన దగ్గరనే ఉంది. సో దేవుల్లో ఎలాంటి అవినీతి లేదు. సో ఆయన ఏమి అన్యాయస్తుడు కాదు. మన లోపల ఆ గుణం ఉంది. మన లోపల ఇన్ని చెడు గుణాలు పెట్టుకొని దేవుడు మంచోడు కాదంటే ఎలా? దేవుడు కరెక్ట్ కాదంటే ఎలా? అందుకే దేవుణ్ణి తిట్టమాక, దేవుణ్ణి నువ్వు సనుక్కమాక. నీ ఆశీర్వాదానికి అక్కడే అడ్డుపడుతుంది. అందుకే నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించు, స్థుతించు. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారువై తొందరపడి మాట్లాడొద్దు దేవుడి మీద. మీ విశ్వాసమందు సద్గుణమును, నువ్వు విశ్వాసం లేదు, మంచి గుణం లేదు, సద్గుణమందు జ్ఞానములో ఎదుగు. జ్ఞానమందు ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఆశా నిగ్రహమందు సహనమందు భక్తిని. సో ఇవి మనం నేచర్ ని డెవలప్ చేసుకోవాలి. ఈ నేచర్ డెవలప్ చేసుకోకుండా దేవుని తిట్టి, దేవుని విమర్శించి, దేవుడి మీద నిందలు వేసి మనలో ఎంతమందికి ఉందండి ఆశా నిగ్రహం? మనలో ఎంతమందికి ఉందండి విశ్వాసము? మన లోపల ఎంతమందికి జ్ఞానం ఉందండి? మన లోపల ఎంతమందికి సహనం ఉంది? ఎంతమందికి దేవుడు అంటే భయము, భక్తి ఉంది? సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. సో వీటిలో నువ్వు వెతుకు. అర్థమవుతుందా? ఇవి దేవుడి నుంచి వచ్చే ఫలాలు. వీటిలో మనం ఎదగకుండా మనకు రాని ఆశీర్వాదాల గురించి దేవుని నిందిస్తే నువ్వు క్యారెక్టర్ కాపాడుకో, నీ బిహేవియర్ కాపాడుకో, నీ యొక్క ఇంటిగ్రిటీ కాపాడుకో, నీ యొక్క ఫెయిత్ ని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో. మిగిలినన్ని అవే వస్తాయి, మిగిలినన్ని దేవుడే సమకూరుస్తాడు. అందుకే పూర్ణ జాగ్రత్త గలవారై. సో లైఫ్ ఒకటే అండి, మనకున్న జీవితం ఒకటే. సో ఈ ఒక్క జీవితాన్ని దేవుడు మంచిదే ఇచ్చాడు నీకు. మంచి భర్తనే ఇచ్చాడు, మంచి భార్యనే ఇచ్చాడు, మంచి పిల్లలనే ఇచ్చాడు, మంచి తల్లిదండ్రులనే ఇచ్చాడు, మంచి స్నేహితుడినే ఇచ్చాడు, మంచి దైవజనులనే ఇచ్చాడు, మంచి గురువులనే ఇచ్చాడు, మంచి చదువునే ఇచ్చాడు, మంచి ఆహారాన్ని ఇచ్చాడు, మంచి నీళ్ళనే ఇచ్చాడు, మంచి గాలినే ఇచ్చాడు. ఆయన ఇచ్చినన్ని మంచిగానే ఉన్నాయి. అయినా ఇంకా నువ్వు దేవుడి మీద అసంతృప్తి తెలియజేస్తే ఎలా? దేవుడి మీద విమర్శలు చూపిస్తే ఎలా? దేవుడి మీద నమ్మకం లేకపోతే ఎలా?
సో ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించు, ఇచ్చిన దాన్ని బట్టి ఆరాధించు, ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి ప్రేమించు. సో నువ్వు ఏం చేయాలి? ఈ లోపల నువ్వేం చేయాలి? ఏం చేయమంటున్నాడు? విశ్వాసంలో ఎదుగు, సద్గుణంలో ఎదుగు, జ్ఞానంలో ఎదుగు, ఆశానిగ్రహంలో ఎదుగు, సహనంలో ఎదుగు, భక్తిలో ఎదుగు, ప్రేమలో ఎదుగు, దయలో ఎదుగు. సో ఈ క్యారెక్టర్లో నువ్వు ఎదుగుతూ ఉండు. వీటిలో నువ్వు ఎదగకుండా ఇవన్నీ గుణాలున్న దేవుణ్ణి నువ్వు దృష్టిస్తే ఎలా? దేవుణ్ణి నిందిస్తే ఎలా? అందుకే గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో దేవుడు లెక్కించలేని అద్భుతాలు చేశాడు, లెక్కించలేని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. కానీ మన లోపల ఏంటంటే ఆ అసంతృప్తి అనే రోగం వల్ల దేవుణ్ణి గ్రహించలేకపోతున్నాము. అసంతృప్తి అనే జబ్బు వల్ల దేవుడి ప్రేమను చూడలేకపోతున్నాం. ఈరోజు పొద్దున్నే టెస్ట్ మోనీ వస్తుంది, సాయంత్రం వరకు ఆ టెస్ట్ మోనీ మర్చిపోయి రాని వాటి మీద మనసు పెట్టుకొని బాధపడతారే, ఇచ్చిన దాని మీద సంతోషపడరే, ఇచ్చిన దాని మీద ఎందుకు దేవుడి మీద కృతజ్ఞత స్తుతులు చెల్లించరే. ఒక్క సాక్ష్యం వచ్చినా, చిన్నదైనా పెద్దైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు 100 సార్లు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ చిన్న సాక్ష్యం రాని వాళ్ళు కూడా లక్షల మంది ఉన్నారు. అర్థమవుతుందా? ప్రార్థించగానే చిన్న జ్వరము తగ్గినా కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నువ్వు చిన్న వాటి మీదనే దేవుడు నమ్మకపోతే పెద్దది చేస్తాడని ఎలా నమ్ముతావు? నువ్వు చిన్న చిన్న వాటి మీదనే దేవుడి మీద ఆధారపడకపోతే, చిన్న చిన్న వాటి మీదనే నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పకపోతే నువ్వు పెద్ద వాటిని ఎలా ఆలోచిస్తావు? చాలా మంది నాకు పెద్దది ఇస్తే థ్యాంక్స్ చెప్తా. నువ్వు చిన్నది ఇచ్చినప్పుడే థ్యాంక్స్ చెప్పట్లేదు. నువ్వు చిన్నది ఇచ్చినప్పుడే తృప్తిగా ఉండట్లేదు. నువ్వు చిన్నది ఇచ్చినప్పుడే దేవుడికి సాటిస్ఫైగా చూపించట్లేదు. ఇక పెద్దది నీకెట్లా ఇస్తాడు? అర్థమవుతుందా అండి? సో నువ్వేదైతే చదువుకున్నావో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. ఏదైతే నువ్వు తింటున్నావో, ఏదైతే త్రాగుతున్నావో, నీ జీవితంలో నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, ఏ ఆశీర్వాదం అయితే నీకు దేవుడు ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించు, దాన్ని బట్టి స్తుతించు. రాని వాటి గురించి కంప్లైంట్ చేయకు. సో అర్థమవుతుందా? నువ్వు ఏదైతే అనుభవించినా అది కేవలము క్రీస్తు వలనే అని మాత్రం మర్చిపోకు. నువ్వు చేయాల్సింది ఈ లోపల వీట్లలో ఎదుగు. సహోదర ప్రేమలో, దయలో, సహవాసంలో, జ్ఞానంలో, ఆశా నిగ్రహంలో ఎదుగు. తీతుకు రాసిన 2వ అధ్యాయం 11వ వచనం, ఏలైనగా సమస్త మనుషులకు రక్ష అయిన దేవునికి కృప ప్రత్యక్షమై. చూసారా అండి? సమస్త మనుషులకు, వాళ్ళు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వారైనా, ఏ ఏ ఏ ఏ ఏ మతస్థులైనా అందరికీ కూడా దేవుడి యొక్క రక్షణ ఉందండి. దేవుని యొక్క కృప ప్రత్యక్షమై. సో దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ప్రత్యక్షత అందరి మీద ఉంది. సో దాన్ని పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకుంటారు? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, అర్థమైందా? నీ దురాశ వల్ల దేవుణ్ణి చూడలేకపోతున్నావు. నీ దురాశ వల్ల నీ దుఃఖానికి చేటంటారు కదా, నీ లోపల దుఃఖం ఉందంటే అది ఏదో ఒక దురాశ వల్లనే. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, అంటే ఈ లోక సంబంధమైన దురాశల వల్ల నువ్వు దేవుణ్ణి పొగడలేకపోతున్నావు. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మంచి మంచి రోజులు నీకు వస్తాయి. నువ్వు ఈ రోజే మంచి రోజు వచ్చేసిందని నమ్ము. దేవునికి ఎన్నో గొప్ప మేలులు చేశాడని నమ్ము. సో నమ్మడం ఏంటి? ఇచ్చేశాడు కూడా. ఎవరి జీవితంలో చేయలేని అద్భుతాలు నీ జీవితంలో చేశాడు. ఎవరి జీవితంలో చేయలేని ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో చేశాడు. ఇహలోక సంబంధమైన దురాశలను, జాబు రాలేదని నువ్వు దేవుని మీద అలుగుతే ఎలా? అర్థమవుతుందా? గర్భఫలం రాలేదని దేవుడి మీద అలుగుతే ఎలా? వివాహం జరగట్లేదని దేవుడి మీద అలుగుతే ఎలా? నీ పిల్లలకు మంచి భవిష్యత్తు రావట్లేదని దేవుడి మీద అలుగుతే ఎలా? నీకు ఆ నార్మల్ రిపోర్ట్ రావట్లేదని దేవుడి మీద అలుగుతే ఎలా? వస్తాయి, అన్ని సమయానికి అన్ని వస్తాయి. దురాశలను విసర్జించండి. వాడు ధనవంతుడయ్యాడు, నేను ధనవంతుడు కావాలి. వాడు గొప్పవాడయ్యాడు, నేను గొప్పవాడు కావాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ జీవితము పక్కోడి జీవితంతో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకు. నీ అక్క జీవితంతో, నీ చెల్లి జీవితంతో, నీ అన్న జీవితంతో, నీ తమ్ముడు జీవితంతో, నీ ఫ్రెండ్ జీవితంతో, నీ ఇరుగువాడి జీవితంతో, నీ పొరుగువాడి జీవితంతో ఎప్పుడు కూడా నీ జీవితాన్ని కంపేర్ చేసుకోకు. నువ్వు కంపేర్ చేసుకున్నప్పుడల్లా కూడా నువ్వు సంతోషంగా ఉండలేవు, ఆనందంగా ఉండలేవు. దేవుడుకు నీకిచ్చేది నీకిచ్చాడు, వాళ్ళకిచ్చేది వాళ్ళకిచ్చాడు. వాళ్ళకు లేనిది నీకు కొన్ని ఇచ్చాడు, నీకు లేనిది వాళ్ళకు కొన్ని ఇచ్చాడు. నీకున్న దాంట్లో నువ్వు తృప్తిపడు, సంతోషపడు. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు తృప్తిపడి వాళ్ళు సంతోషపడతారు. నీకిచ్చేదేదో నీకు ఇచ్చాడు, వాళ్ళకిచ్చేదేదో వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చిన దాని మీద నువ్వు ఏడవమాక, నీకు లేని దాని మీద నువ్వు దుఃఖపడమాక, నీకు ఇచ్చిన దాని మీద నువ్వు సంతోషపడు. అర్థమవుతుందా? ఇదంతా దురాశ, ఇహలోక సంబంధమైన దురాశ. ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యము, నీ దురాశ వల్ల దేవుడు కనపడడు.
నీ దుఃఖం వల్ల దేవుడు కనపడడు. దేవుడు దురాశను బట్టి, దుఃఖాన్ని బట్టి పని చేయడు. విశ్వాసాన్ని బట్టి పని చేస్తాడు, నమ్మకాన్ని బట్టి పని చేస్తాడు. నేను అంటున్నాను కదా, నీకు నీ పక్కోడికి 80 మార్కులు వచ్చాయి, నీకు 50 మార్కులు వచ్చాయి. వాడికి 80 మార్కులు వచ్చాయని ఏడవకు, నీకు 50 మార్కులు వచ్చాయని సంతోషించు. నీ పక్కోడు 2 ఇల్లులు కట్టుకున్నాడు, వాడు 2 ఇల్లు కట్టుకున్నాడని నువ్వు ఏడవకు. నీకు ఒక ఇల్లు రెంటెడ్ హౌస్ ఉన్నదని సంతోషించు. నీకున్న దాన్ని బట్టి నువ్వు తృప్తిగా ఉండు, నీకున్న దాన్ని బట్టే సంతోషంగా ఉండు. నీ పక్కోడికి ₹1,00,000 శాలరీ, నీకు 50,000 రూపాయల శాలరీ. వాడికి ₹1,00,000 శాలరీ ఉందని ఏడవకు, నీకు 50,000 శాలరీ అన్నా వస్తుందని సంతోషించు. అర్థమవుతుందా? ఈ సంతోషము, ఈ ఆనందము, ఈ సాటిస్ఫాక్షన్ నిన్ను హెచ్చిస్తుంది. అర్థమైందా? దేవుడు ఏడ్చే వాళ్ళను హెచ్చించాడు, ఏడుపు కొట్టోళ్ళను హెచ్చించాడు, అసంతృప్తిగా ఉండే వాళ్ళను హెచ్చించాడు. అర్థమవుతుందా? అవిశ్వాసంగా దురాశలు ఉన్న వాళ్ళను హెచ్చించాడు. క్రీస్తు నీ మహిమ చొప్పు, ఆయన మహిమ చొప్పున నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అంతేగాని నీ దురాశలను, దుర్బుద్ధులను తీర్చాడు ఆయన. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా ఎందుకంటే ఇది వాడి మీద ఏడవడం వల్ల నీకు 50,000 శాలరీ వస్తుంది, వాడికి ₹1,00,000 శాలరీ వస్తుందని వాడి మీద ఏడవడం వల్ల నువ్వు దేవుడి ప్రేమను చూడలేవు, దేవుడి యొక్క కనికరాన్ని, దేవుడి యొక్క వాత్సల్యాన్ని చూడలేవు, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని చూడలేవు. వాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి, అది వాళ్ళు. నువ్వు నీకున్న దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండు, దేవుడు నిన్ను రెట్టింపు చేస్తాడు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలి? స్వస్థ బుద్ధితో, మంచి బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలి. ఇది నిజమైన ధనవంతుడు ఎవడంటే భూలోకంలో ఎవడైతే నీతిగా బ్రతుకుతాడో, ఎవడైతే నిజాయితీగా బ్రతుకుతాడో, ఎవడైతే పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతాడో వాడే దేవుడి దృష్టికి నిజమైన ధనవంతుడు. రేపు రెండో రాకడ సమయం వచ్చింది అనుకోండి, రెంటెడ్ హౌస్ ఉన్నవాడు ఇక్కడే వదిలేసిపోతాడు ఆ ఇల్లుని. ఓన్ హౌస్ ఉన్నవాడు, ప్యాలెస్ ఉన్నవాడు, మ్యాన్షన్ హౌస్ ఉన్నవాడు అందరూ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? సో నువ్వు రెంటెడ్ హౌసెస్ లో ఉన్నావని నువ్వు పరలోకానికి నాకు భూమి మీద 10 ఇల్లులు కట్టుకున్నాను, నేను తప్పకుండా పరలోకానికి వెళ్తాను, గ్యారంటీ లేదు. నాకు భూమి మీద 100 కోట్ల ఆస్తున్నది, నేను పరలోకాన్ని తప్పకుండా వెళ్తాను, గ్యారంటీ లేదు. అర్థమవుతుందా అండి? సో నీ స్వస్థ బుద్ధి, నీకున్నది ఏదో దాంట్లో తృప్తి పడు. కాకపోతే మల్టిప్లై కావాలని ప్రేయర్ చేయి, తప్పు లేదు. అయ్యా నాకు ఇది చాలు, ఇంకా నన్ను డబల్ చేయండి, నాకు ఇంకా డబల్ చేయండి, ఇంకా డబల్ చేయండి అడగండి, దేవుడు డబల్ చేస్తాడు. అంతేగాని కంపేర్ చేసుకోకు. వాడికి మంచి జీవితం ఉంది, నాకు మంచి జీవితం లేదని కంపేర్. నీకు తెలుసా వాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయి? వాడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, వాడి కష్టాలు కూడా 1,00,000గా ఉంటాయి. నీకు ₹50,000 వస్తుంది, నీ కష్టం కూడా 50,000 మందమే ఉంటది. అర్థమవుతుందా? వాడికి 80 మార్కులు వచ్చాయి, వాడు ఎన్ని రాత్రులు పగలు కష్టపడితే వాడికి 80 మార్కులు రాదు. నీకు 50 మార్కులు వచ్చాయి అంటే నీ కష్టాన్ని తగ్గట్టు నీకు మార్కులు వచ్చాయి, వాడి కష్టాన్ని తగ్గట్టు వాడు మార్కులు వచ్చాయి. నీ కెపాసిటీ, నీ కెపాబిలిటీ బట్టి నువ్వు సంపాదిస్తున్నావు, వాడి కెపాసిటీ, వాడి కెపాబిలిటీ బట్టి వాడు సంపాదిస్తున్నాడు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది కేవలము క్రీస్తు వలనే. ఎందుకంటే నువ్వు అది అనుగ్రహించట్లేదు, అది నువ్వు గ్రహించట్లేదు. వాళ్ళ ఆశీర్వాదం, వీళ్ళ ఆశీర్వాదాన్ని చూసి నువ్వు గ్రహించట్లేదు. ఈ భూలోకంలో ఎవడు ధనవంతుడు అంటే దేవుడి దృష్టికి, మనుషుల దృష్టి కాదు. ఎవడైతే నీతితో, భక్తితో, మంచి బుద్ధితో ఉంటాడో వాడే ధనవంతుడు. అందుకే ఈ రోజు నుంచి నీ మనసులో ఉన్న చింతనంతా తీసేసుకో, నీ మనసులో ఉన్న బాధనంతా తీసేసుకో, నీ మనసులో ఉన్న వేదనంతా తీసేసుకో, రోదనంతా తీసేసుకో. విశ్వాసంలో నడువు, నమ్మకంలో అడుగు. దేవుడికి 1,00,000 కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతిరోజు కూడా 10,000 కృతజ్ఞతాస్తుతులు, 1,00,000,000 కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అయ్యా నాకు ఏవైతే ఇచ్చావో వాటన్నిటిని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువాను. అప్పుడు నీ ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది. అర్థమవుతుందండి? యోబు కర్సేలేదు దేవుణ్ణి, అన్ని తీసేసినా కూడా కర్సేలేదు, అప్పుడు యోబు యొక్క ఆశీర్వాదం రెట్టింపు అయింది. సో అలా ఉంటుంది. సో ఈరోజు నువ్వు ఆశీర్వాదాన్ని నువ్వే ఆపుకుంటున్నావు. దుర్బుద్ధి వల్ల, దురాశ వల్ల, దురాలోచన వల్ల. వాళ్ళకి ఇది జరిగింది, నాకు ఇది జరగలేదు. సో నీకు కూడా దేవుడు ఏదో ఒకటి చేశాడు, దాన్ని బట్టి నువ్వు స్తుతించు. దేవుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకు చిన్న ఆశీర్వాదం ఇచ్చిన తృప్తి పడండి. అప్పుడే నువ్వు చిన్న వాటినే దేవుడిని నమ్మకపోతే, చిన్న వాటి మీదనే దేవుడి మీద నువ్వు ఆరాధించకపోతే, స్తుతించకపోతే, నువ్వు సాటిస్ఫాక్షన్ చేయకపోతే పెద్దది ఎలా ఇస్తాడు?
అవునా కాదా? సో మనకు బోధించుచున్నది ఎలా బ్రతకాలి, స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, చూసారండి దేవుడి యొక్క కృప. మన గొప్పతనం కాదు. నువ్వు ఈ రోజు నువ్వు నీతిగా బ్రతుకుతున్నావంటే ఆయన కృప. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావంటే అది క్రీస్తు వల్లనే. నువ్వు పవిత్రంగా బ్రతుకుతున్నావంటే అది క్రీస్తు వల్లనే. సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించాడు. అది దేవుడి యొక్క కృప. అందుకే నేను నీతిమంతుడని నువ్వు ఎప్పుడు చెప్పుకోమాక. నీ లోపల ఎంతో కొంత నీతి ఉందంటే దేవుడు నీకు అనుగ్రహించాడు. పరిశుద్ధంగా ఉండగలుగుతున్నావు అంటే దేవుడి యొక్క కృపనే. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొండకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. చూసారా, నరకానికి వెళ్ళాల్సిన ఆత్మను పరలోకానికి ఉచితంగా తీసుకెళ్తున్నాడు. మనందరినీ కూడా పవిత్రపరచుకున్నాడు, మనందరినీ కూడా పిలుచుకున్నాడు, మనందరినీ ఆయన సొత్తులాగా మార్చుకున్నాడు, విలువైన ప్రజలాగా మార్చుకున్నాడు. అందుకే ఇహలోకమైన ఆశీర్వాదాన్ని బట్టి దేవుడి మీద నిందలు వేయకు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు ఏదో ఒక రోజు. నీకు ధనము లేదనో, ఐశ్వర్యం లేదనో, బంగారం లేదనో, పదవి రాలేదనో, వీటిని బట్టి నువ్వు దేవుడి మీద సావాసాన్ని కోల్పోకు. వీటన్నిటిని వదిలేసి వెళ్ళిపోతావు. అన్నిటిని వదిలేసి వెళ్ళిపోతావు. ఎక్కడికి పోతావు? దేవుడి దగ్గరికి. సో మనందరినీ ఆయన సొత్తుగా చేసుకున్నాడు, మనందరినీ ఆయన పిలుచుకున్నాడు, మన కొరకు ఆయన అర్పించుకున్నాడు. చూసారండి, మనకు అందుకే నువ్వు ఏదైతే కలిగి ఉన్నావు అది క్రీస్తు వల్లనే. నీ లోపల నీతి క్రీస్తు వల్లనే, నిజాయితీ క్రీస్తు వల్లనే, పవిత్రత క్రీస్తు వల్లనే, జ్ఞానము క్రీస్తు వల్లనే, నీ ఆశీర్వాదము క్రీస్తు వల్లనే. రేపు పరలోకానికి వెళ్ళేది కూడా క్రీస్తు వల్లనే. ఆయన మరణించకపోతే మనం పరలోకానికి వెళ్ళే కాదు, ఆయన అర్పించుకున్నాడు, నీ కోసం నా కోసం అర్పించుకున్నాడు. అందుకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం యుగ యుగముల వరకు దేవుడికే కలుగును గాక. ఐఎమ్ స్ట్రాంగ్లీ టెల్లింగ్ టు ఎవ్రీబడి, మీకోసం బ్రతకకండి, మీ పిల్లల కోసం బ్రతకకండి, మీ తల్లిదండ్రుల కోసం కాదు, క్రీస్తు కోసం బ్రతకండి. మిగిలిన అన్ని ఆయన్నే చూసుకుంటాడు. మీ పిల్లల్ని ఆయన్నే చూసుకుంటాడు, మీ తల్లిదండ్రులను ఆయన్నే చూసుకుంటాడు, మీ అక్కజెల్లెల్ని, అన్నదమ్ముల్ని అందరిని ఆయనే చూసుకుంటాడు. నువ్వు క్రీస్తు కోసం బ్రతుకు, ఎందుకంటే ఆయన నీ కోసం మరణించాడు కాబట్టి. సో అర్థమవుతుందా అండి? స్ట్రాంగ్లీ ఐఎమ్ రికమెండింగ్ దట్ మీరందరూ కూడా దేవుడి కోసం బ్రతకండి, ఆయనలో ఎదగండి, విశ్వాసంలో ఎదగండి, నమ్మకంలో ఎదగండి. మీరు ఎదిగి 10 మందిని ఎదిగేలాగా చేయండి, అందరినీ కూడా దైవ మార్గంలోకి నడిపించండి. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ. నేను ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో, ఈ దేవుడి వైపు నేను కాదు ఇంకా అనేక మందిని దేవుడి వైపు నడిపించాలి అన్న ఉద్దేశంతో. ఎందుకంటే నాకు ఇచ్చిన సాక్ష్యము, నేను జీవితాంతం ఆయనకు దాసును, ఆయన రుణము తీర్చుకుంటున్నాను. ఈ జీవితాంతం నేను సేవ చేసిన ఆయన రుణం తీర్చుకోలేను. అర్థమవుతుందా అండి? మనం ఎవ్వరం కూడా ఆయన రుణం తీర్చుకోలేమండి. అంత గొప్ప శక్తి, అంత గొప్ప త్యాగం మన కోసం చేశాడు. అందుకే నీకు నువ్వు ఉంటున్న ఇల్లుని బట్టే స్తుతించు. అది రెంటెడ్ అయినా పర్లేదు, గుడిసైనా పర్లేదు, పెంకుటిల్లు అయినా పర్లేదు, నీకున్న ఆ యొక్క చిన్న జాబ్ అయినా పర్లేదు, 10,000 అయినా కదా, 2,000 వచ్చినా పర్లేదు, 12,000 వచ్చినా, 50,000 వచ్చినా, 20,000 వచ్చినా, 30,000 వచ్చినా, దాన్ని బట్టే నువ్వు సంతృప్తిగా ఉండు, సంతోషంగా ఉండు, స్తుతించు. అర్థమైందా? అది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నువ్వేదైతే కలిగి ఉన్నావో అది కేవలం క్రీస్తు వల్లనే. సో బీ పాజిటివ్. సో డోంట్ బి నెగిటివ్ అబౌట్ గాడ్. దేవుడి గురించి నెగిటివ్ గా ఉండకండి, దేవుడి గురించి నెగటివ్ గా ఉండకండి. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచుండము. నిన్నెవరిని తృణీకరింపనీయకము. చూసారా, నిన్ను ఎవడు కూడా దేవుడి నుంచి విడదీయకుండా చూసుకోండి. సో బోధనలు ఏ బోధన పడితే అది వినకూడదు. నీ బోధన దేవుడికి దగ్గరగా చేసేలా ఉండాలి. నీ బోధన మనం ఎవరన్నా బోధిస్తే దేవుణ్ణి హెచ్చించేలాగా, దేవుణ్ణి దగ్గరగా చేసేలాగా, దేవుడి విశ్వాసంలో పెరిగేలాగా చూడాలి. అందుకే నిన్నెవరు రిజెక్ట్ చేయకుండా చూసుకో. సో నువ్వు కూడా దేవుణ్ణి రిజెక్ట్ చేయకుండా చూసుకో, నిన్ను నువ్వు హెచ్చరించుకో, నీకు నువ్వు బోధించుకో. అర్థమవుతుందా అండి? సో గ్రో ఇన్ గాడ్, గ్రో ఇన్ క్రైస్ట్. ఆయన వల్లనే నీకు అన్ని వచ్చాయి. అలానే ఆయనని పక్క పెట్టేసి అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎలా? ఆయన వల్లనే నీకు సకలం వచ్చేసింది, ఆయన వల్లనే నీకు సమృద్ధి వచ్చింది. ఆ సమృద్ధి మీద కేంద్రీకరిస్తే ఎలా? ఆయనను పక్కకు పెట్టేసి. ఏది ఆయనతో కంపేర్ కాదు, ఏది ఆయనతో సరితూగదు, ఏది ఆయనకు సమానము కూడా కాదు. ఈజ్ అల్టిమేట్. సో అల్టిమేట్ పవర్ ని నువ్వు పట్టుకో, అల్టిమేట్ గాడ్ ని నువ్వు విశ్వసించు.
నీ హృదయం ఆయనకు అర్పితమై ఉండాలి, ఈ లోక ఆశీర్వాదాలకు కాదు. సో అందుకే నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది క్రీస్తు వల్లనే. ఆ క్రీస్తు మీద మనసు పెట్టుకో, ఈ లోకం మీద కాదు, ఈ లోక ఆశల మీద కాదు. అవన్నీ వస్తాయి. దేవుడికి తెలుసు నీకు ఏది కావాలో ఏది కావద్దు. నువ్వు ఎప్పుడైతే దేవుడి దృష్టికి నువ్వు డిస్సాటిస్ఫాక్షన్ తెలుస్తావో అప్పుడు నీ ఆశీర్వాదానికి అడ్డుగోడగా నిలబడుతుంది ఆ డిస్సాటిస్ఫాక్షన్. అర్థమవుతుందా అండి? సో అందుకే నిన్ను నువ్వు కంఫర్ట్ చేసుకో. దావీదు ఆయన శ్రమలలో కూడా ఆయనను ఓదార్చుకున్నాడు, కంఫర్ట్ చేసుకున్నాడు, కానీ దేవుడి మీద సనగలేదు, దేవుడి మీద అలగలేదు. యోబు గాని, దావీదు గాని, ఎవరైనా కూడా. సో గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ జీసస్. నాజరుడైన యేసయ్య, అయ్యా మంచి వచనాలను మాకు దయచేశావు. ఈ భూలోకంలో ఇంకా ఎలా బ్రతకాలి, ఏ విధంగా మేము మార్చుకోవాలి, ఏ విధంగా మేము తగ్గించుకోవాలి, ఇంకా విశ్వాసంలో ఎలా ఎదగాలి, మీరు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి మేము ఎలా స్తుతించాలి, ఎలా మిమ్మల్ని పొగడాలి, ఇవన్నీ కూడా మాకు దయచేసావు నాయన. నీకే మహిమ కలుగును కాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మెసేజ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రే.